దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి లెంటులోని మొదటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ పాఠ్య భాగము 1వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తేసును నరుడు. మరి ఈ వాక్యాన్ని మనము గమనించినట్లయితే మధ్యవర్తి అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. మరి మధ్యవర్తిత్వము అంటే మరి ఇద్దరు మనుషుల మధ్య సయోధ్య కుదిర్చేది. ఇద్దరు మనుషుల వద్ద ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మరి దగ్గరగా చేర్చి వారికి మరి సయోధ్యను, సమాధానాన్ని ఇచ్చేటువంటిది మధ్యవర్తిత్వము. ఈ మధ్యవర్తి ఎవరు అని మనం ఆలోచన చేస్తే మరి క్రీస్తు యేసును నరుడు. మరి దేవునికి మనకిని ఉన్నటువంటి సంబంధము, దేవునికి మనకి ఉన్నటువంటి ఆ దూరాన్ని చెరిపివేయడానికి మరి క్రీస్తు యేసును నరుడు ఈ భూలోకానికి వచ్చినట్లుగా మన వాక్యంలో మరి చదువుతాం. మరి మధ్యవర్తిగా మరి ఆయన తన ఉన్నతమైన స్థానాన్ని మరి విడిచి మనకి దేవునికి సంధి చేయడానికి మరి ఈ భూలోకానికి వచ్చి శిలువ మరణము పొందినంతగా తన్ను తాను అప్పగించుకొని మరి తగ్గించుకొని మరణము పొందినంతగా వేదన పడి మనకును తండ్రికి ఉన్న దూరాన్ని చెరిపేయాలని మరి ఆ క్రీస్తు ప్రభువు చేసినటువంటి త్యాగము మనందరము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. లెంటులో ఉన్న మనము మరి దేవునికి ఎలా దగ్గర అవ్వాలి, దేవునితో మన సంబంధాన్ని ఎలా పెంపొందించుకోవాలి అని ఆలోచన చేస్తే ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా, ధర్మము చేయటము ద్వారా మరి ఇలా అనేకమైనవి మరి చేయడం ద్వారా మరి దేవునికి మనము దగ్గరవుతాం. మరి ఉపవాస ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మరి గోజాడి పొందుకునే భాగ్యాన్ని మనం కలిగి ఉండాలని క్రీస్తు ప్రభువు మనకి మాదిరి చూపించారు. మరి ఆయన వచ్చి తన ప్రాణాన్ని సహితము అర్పించి మనకు మరి రక్షణ కలుగజేయాలని మరి ఆశించారు. మరి అయితే దాన్ని పొందుకోవాలని మనము చేయుచున్నటువంటి ఈ కార్యాలు ఆయనకి ఇష్టమైనవిగా ఉండాలి. మరి ఆ మధ్యవర్తిత్వము మనము మరి పొందాలి అంటే మరి దాన్ని మనము మరి మనకు ఆపాదించుకోవాలి అని అంటే మన ప్రవర్తన మనము చూసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ లెంటులో మనము చేయుచున్నటువంటి కార్యాలు మరి ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం. అయితే వాటన్నిటినీ మరి జయించే కృప మరి దేవుడు మనందరికీ ఇవ్వాలి. మరి లెంటులో మన పాపం కొరకు మనం పశ్చాత్తాపపడాలి. మరి మనం చేసేటువంటి కార్యాలు మంచిగా ఉన్నాయా, చెడ్డగా ఉన్నాయా, దేవునికి మరి